నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద పంపిణీ, భక్తుల రద్దీని తట్టుకునేలా భారీ క్యూ లైన్లు, బారికేడ్లు, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు. నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న సీఎం. నేడు ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి సమావేశం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా పోరాటాల ఎజెండాగా సాగనున్న భేటీ. ఇజ్రాయెల్స్ పై మిసైల్స్ తో విరుచుకుపడిన ఇరాన్, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు. పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని బీరూట్ పై దాడి చేసి కొద్ది గంటల్లోనే ఇరాన్ అనూహ్యంగా రంగంలోకి దిగింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ భూభాగం పైకి ఇరాన్ భారీ ఎత్తున బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. గడిచిన ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా జరిపిన మొదటి దాడి ఇదే కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఉత్తర ఇజ్రాయెల్ అంతటా యుద్ధ సైరన్లు మోగాయి. దాడి అనంతరం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ కు చెందిన కీలకమైన రామత్ డేవిడ్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని ఈ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లుగా స్పష్టం చేశారు. పసిడి ప్రేమికులకు తీపి కబురు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా క్రమంగా దిగి వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇక ప్రధానంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 1040 మేర తగ్గింది. దీంతో నిన్నటి వరకు ఎక్కువగా ఉన్న ఈ ధర ఇవాళ 1,52,730 వద్ద మార్కుగా కొనసాగుతుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 950 మేర క్షీణించింది. ఇక ప్రస్తుతం మార్కెట్లో 1,40,000 పలుకుతుంది. ఇక కేజీ సిల్వర్ రేటు 2,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను బట్టి స్థానిక పన్నుల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించడమే లక్ష్యంగా విపక్షాలు ఇండియా కూటమి వాళ్ళ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఇక కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు, సంయుక్త ఉద్యమాలు చేపట్టడమే ఈ భేటీ ప్రధాన ఎజెండాగా సమాచారం. తమ కూటమి భిన్నత్వంలో ఏకత్వాన్ని నిదర్శనమని, అంతర్గతంగా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ తామంతా ఐక్యంగానే ఉన్నామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఢిల్లీ వేదికగా సాగనున్న ఈ హై ప్రొఫైల్ సమావేశానికి మొత్తం 23 రాజకీయ పార్టీల అధినేతలు, కీలక ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్త చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు 176 ఏళ్లుగా వస్తున్న సుదీర్ఘ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ రాత్రి 9 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు భక్తులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈసారి దాదాపు 1.40 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధంగా ఉంచారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక కౌంటర్లు, భారీ క్యూలైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును రంగంలోకి దించారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆచంట నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై స్థానిక రాజకీయాలు, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సోలార్ పవర్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం మమతా రోడ్లోని పాకబండ సబ్స్టేషన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. భవిష్యత్ అవసరాల కోసం ఖమ్మం నియోజకవర్గానికి మరిన్ని సబ్స్టేషన్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్లుగా తెలిపారు. క్వాలిటీ విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ వేసవిలో ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేస్తామని గుర్తు చేశారు. ఎనర్జీ డిపార్ట్మెంట్ లో పూర్తి స్థాయిలో ఆటోమేషన్ ద్వారా చేసుకున్నటువంటి సబ్స్టేషన్ ఇది. డిపార్ట్మెంట్ అప్డేట్ అవుతూ టెక్నికల్ గా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత మేరకు మెరుగైనటువంటి క్వాలిటీ పవర్ ఇవ్వడానికి ఈ టెక్నాలజీ మొత్తాన్ని కూడా అందుబాటులో తెచ్చుకొని అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూతనంగా కట్టుకున్నటువంటి ఈ సబ్స్టేషన్ ని స్టార్టింగ్ నుంచే పూర్తి స్థాయిలో స్కాడా ఆధ్వర్యంలో అన్మాన్డ్ ఆపరేషన్ కంట్రోల్ రూమ్ లో నుంచి కూర్చొని ఆపరేట్ చేసే స్థాయిలో దీన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది సరే ఎనర్జీ డిపార్ట్మెంట్ అప్డేట్ అవుతున్నటువంటి విధానం. ఇకపోతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పుడే ఇందాక ఎస్సీ గారు చెప్తా ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఖమ్మం టౌన్ సంబంధించినంత వరకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎనర్జీ డిమాండ్, పవర్ డిమాండ్ చాలా పెరిగింది. పవర్ డిమాండ్ బాగా పెరిగినప్పటికి కూడా ఏమాత్రం కట్ లేకుండా, అంతరాయం లేకుండా పవర్ సప్లై చేయగలిగాం. ఇంకా భవిష్యత్తులో కూడా పవర్ డిమాండ్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. వాస్తవమే, పవర్ డిమాండ్ పెరగటం అంటే సరే ఒక రకంగా పవర్ సెక్టార్ సంబంధించినటువంటి వాళ్ళకి దానికి అనుగుణంగా డిజైన్ చేసుకొని అప్డేట్ చేసుకో కార్యక్రమం అయినప్పటికీ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించినంత మాత్రం ఇది ఒక అభివృద్ధి సూచికగానే మేము చూస్తాం. ఎప్పుడైతే పవర్ డిమాండ్ ఉత్పత్తి రంగాలన్నిటికీ కూడా ఎనర్జీ పవర్ తోనే సంబంధం ఉంది. ప్రతి ఉత్పత్తి కూడా ఈరోజు ఈ పవర్ అనేది లేకపోతే ఏ ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదు. డిమాండ్ పెరుగుతూ ఉంది అని అంటే పర్చేసింగ్ కెపాసిటీ ఒకటి పెరుగుతూ ఉంది, అట్లాగే ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉంది. ఈ రెండు రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచికలాగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15,000 మెగావాట్లు పీక్ డిమాండ్ పవర్ ఉంటే కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 18,548 మెగావాట్లకి ఈరోజు రాష్ట్రంలో పీక్ డిమాండ్కి వచ్చింది. డిస్టర్బ్ చేసి మళ్ళీ రోడ్ వైడనింగ్ లోనో, మళ్ళీ డ్రైన్ లోనో, మళ్ళీ దాన్ని మనకి అడ్డం రాకుండా
ఇప్పుడు మాకు ప్రత్యేకమైనటువంటి ఆటంకం అభివృద్ధి కార్యక్రమాలకి విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్. మేము ఏ రోడ్డు శాంక్షన్ చేసినా, ఏ డ్రైన్ శాంక్షన్ చేసినా వాటిని షిఫ్ట్ చేయాలంటే సంవత్సరాలు తీసుకుంటున్నారు. కాబట్టి డైరెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి దానికి ముందుగానే ప్లాన్ చేసుకొని భవిష్యత్తు యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరు పవర్ లైన్స్ కన్స్ట్రక్షన్స్ అప్పుడే పదే మనం మళ్ళీ వాటి మీద పనికి రిపీట్ కాకుండా మన పవర్ లైన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రహదారులు అమ్మటి మేము చెట్లు పెడుతుంటాం. రేపు జూన్ మాసం వర్షాలు పడ్డ కాడ నుంచి మీ పవర్ డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. మీ పవర్ లైన్స్ కింద ఏ రకమైన మొక్కలు వేసుకోవాలి, పవర్ లైన్ లేని దగ్గర ఏ రకమైన మొక్కలు వేసుకోవాలి, పట్టణంలో ఏం మొక్కలు వేసుకోవాలి, పల్లెటూరులో ఏం మొక్కలు వేసుకోవాలి, మధ్యలో గ్రామాల మధ్యలో ఏం మొక్కలు వేసుకుంటే ఏం ఉపయోగం. మీరు మాట్లాడకుండా ఉంటే మా వాళ్ళు వచ్చి కరెక్ట్గా మీ లైన్ల కింద వేసేసి వెళ్ళిపోతే వాటిని మళ్ళీ మీరు డిస్టర్బ్ వచ్చినప్పుడల్లా కొట్టాల్సి వస్తుంది. మీకు దండగా, మాకు దండగా, ప్రభుత్వానికి మొత్తానికి దండగా, ఆర్థిక మంత్రికి భారం. కాబట్టి దయచేసి మీరు పెట్టకపోయినా పర్వాలేదు, లేకపోతే కొట్టకపోయినా పర్వాలేదు, కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఏ పని చేసినా రోడ్డు వేసేవాళ్ళు కానీ, లైన్ వేసేవాళ్ళు కానీ, డ్రైన్ కట్టేవాళ్ళు కానీ అందరం అన్ని డిపార్ట్మెంట్లు అన్నదమ్ముల్లాగా సమన్వయం చేసుకొని ఇగో మేము ఈ రోడ్డు వేస్తున్నాం, మీ పోల్స్ ఇక్కడ ఉండాలి, ఇగో మేము మొక్కలు వేస్తున్నాం, మా లైన్ ఇక్కడ ఉండాలి. కనీసం ఇది లేకుండా ఎవళ్ళ బాధ్యతారహితంగా మీరు చేయటం మూలాన ప్రభుత్వానికి చేసిన పనులు చేసి కొత్త పనులు చేయటానికి ఆస్కారం లేకుండా పోతుంది. కాబట్టి మొన్న కలెక్టర్ గారికి మీ అందరికీ చెప్పాను, సమన్వయంతో అందరం అనుకొని మీరు చేసే పని మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్కి ఆటంకం కలగకూడదు. అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్లు చేసేటటువంటి ఆటంకమైన పనులు మీరు ఎమ్మటే నిరోధించుకోవాలి. డిస్టర్బ్ చేసి మళ్ళీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన కొల్లి వీరమ్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. మృతురాలి భర్త పేరు పాల వెంకయ్యగా సమాచారం. ఈ హత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక రామా టాకీస్ థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో థియేటర్లోని ప్రధాన స్క్రీను, ప్రాజెక్టర్, అలాగే వందలాది సీట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో హాల్లో ప్రేక్షకులు గానీ, సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఇంతవరకు ఎవరు లేడు. ఆ డోర్లు ఆగితే మంట వచ్చింది అనుకున్నావు. ఆ డోర్ ముందు పొగ వస్తుంది, మంట రావట్లా, పొగ వస్తుంది మొత్తం. అంతే కదా. హలో వచ్చింది కాబట్టి అంతవరకు జానీ మాచర్ల రామా టాకీస్ థియేటర్ లీజ్ ప్రొపరేటర్ని. నేను రాత్రి 1:30 గంటల ప్రాంతంలో సినిమా అయిపోయిన తర్వాత మా ఆపరేటరు ప్లస్ వాచ్మెన్ ఇద్దరు కలిసి సినిమా పూర్తిగా ఆపేసి తాళాలు గీడాలు పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. వాచ్మెన్ ఉన్నాడు. అలా సినిమా ఆపడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. అయితే ఆపరేటరు బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఇలా వచ్చి చూసే లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు బాగా విపరీతంగా వచ్చేసాయని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయడంతో వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తే మంటలు బాగా వస్తున్నాయి. అందులో నా సన్నిహితులు, నా మిత్రులు అందరూ కలిసి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు. ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. మంటలు మొత్తం పూర్తిగా ఆర్పడం జరిగింది. ఆస్తి నష్టమే కానీ ఎటువంటి వేరేది ఏమీ జరగలేదు. పూర్తిగా దీనివల్లే జరిగిందనే దానికి కూడా నిర్ధారణకు రాలేదు. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కనుక్కొని వివరాలు తెలియదు.
మెదక్ జిల్లా కేంద్రంలో వివాహేతర సంబంధం ఓ ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు దారితీసింది. మిలిటరీ కాలనీలో నివాసం ఉంటున్న సైనికుడు పుంటికూర కుమార్ గౌడ్ దారుణంగా హత్యకు గురయ్యారు. కుమార్ గౌడ్ మరొక మహిళతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కుమార్ గౌడ్ మరో మహిళతో ఉండగా భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆగ్రహంతో వారంతా కలిసి కుమార్ గౌడ్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.